ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి లభించింది. టన్నెల్ లోపల మట్టిలో కూరుకుపోయిన నలుగురు కార్మికుల ఆచూకీని గుర్తించామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నలుగురి ఆచూకీ గుర్తించిన చోట జీపీఆర్ ద్వారా మార్కింగ్ చేశామని, ప్రస్తుతం అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. రేపు రాత్రి వరకు నలుగురిని వెలికితీత పూర్తవుతుందని, మిగతా నలుగురు మిషన్ కింద ఉన్నట్లు తెలుస్తుందని చెప్పారు. టన్నెల్ బోరింగ్ మిషన్ కి కట్ చేస్తున్నారని, అది పూర్తి కాగానే వారి ఆచూకీ గుర్తిస్తామన్నారు. ప్రస్తుతం సహాయక చర్యల్లో మొత్తం 11 విభాగాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. సహాయక చర్యల్లో మొత్తం 11 విభాగాలు పనిచేస్తున్నాయని జూపల్లి తెలిపారు. రేపటి వరకు నలుగురిని తీసుకొస్తామంటూ మంత్రి వెల్లడించడం జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందిస్తారు. రాఘవేంద్ర, ఎస్ఎల్బీసీ సొరంగంలోనూ సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని కూడా చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే అక్కడికి మంత్రుల బృందం అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోనూ అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలోని పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అధికారులతో కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దాంట్లో జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నవి, ఎంత లోపల క్లియర్ అవుతుంది అనే దానిపై మాట్లాడడం కూడా జరిగింది. దాదాపు ఇప్పటికే 8 మంది కార్మికులు చిక్కుకున్నటువంటి నేపథ్యంలోనూ అక్కడ నేషనల్ జియోగ్రాఫిక్స్ ఏదైతే స్కానింగ్ తో పూర్తి స్థాయిలోనూ 8 స్పాట్లను గుర్తించినప్పటికీ నలుగురు ఉన్నటువంటి కార్మికుల స్పాట్ కు మాత్రం చేరుకొని అక్కడ తవ్వకాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే తవ్వకాలు కూడా జరుగుతున్నాయి భారీగా. అయితే మరో 4 ప్లేస్లను మాత్రం ఇప్పటి వరకు ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదు. అక్కడ స్లోగా ఏదైతే మిషన్ పూర్తి స్థాయిలో కటింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా వేగవంతంగా చర్యలని చేపట్టడానికి కొంతవరకు అక్కడ ప్రమాదం వాటిల్లో అవకాశం ఉందని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఏదైతే అక్కడ మొదటగా 4 మార్క్ చేసినటువంటి ప్రాంతాలను మాత్రం తవ్వకాలు మొదలు పెట్టారు. రేపు ఉదయం వరకు కూడా ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. 4కు సంబంధించినటువంటి ఆచూకీ బయటపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరో 4 కోసము అక్కడ మార్క్ చేసినటువంటి తవ్వకాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీంతో పూర్తి స్థాయిలోనూ 11 బృందాలుగా అక్కడ విడిపోయి ఆ సహాయక చర్యల్లోనూ పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. రాఘవేంద్ర, అంటే మిగతా కొంతమంది అంటే నలుగురు మిషన్ కింద ఉన్నట్లుగా తెలుస్తుంది కదా, అంటే వారిని వెలికి తీసేందుకు ఎంత టైం పట్టొచ్చు? ఎందుకంటే మిషన్ కింద మట్టిలో కూరుకుపోయి ఉంటారు కాబట్టి ఎంత టైం పట్టొచ్చు వారిని వెలికి తీసేందుకు? మిషన్ దాదాపు భారీగా 1500 మీటర్ల పొడవున్నటువంటి మిషన్ కావడంతోనూ ఆ మిషన్ ని ఏదైతే గ్యాస్ కట్టర్ల సహాయంతో స్టెప్ బై స్టెప్ కట్ చేస్తున్నారు. దీనికి దాదాపు 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. 2 రోజుల వరకు ఆ ఏదైతే నీటిని బురదని అంతా క్లియర్ చేసుకుంటూ ఆ గ్యాస్ కట్టర్ల సహాయంతో ఆ మిషన్ ని పార్ట్స్ గా కట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి మార్కింగ్ ప్లేస్లన్నీ తవ్వడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. 2 రోజుల సమయం వరకు మాత్రమే ఈ ఏదైతే మొదటగా ఈ తవ్వకాలు జరుగుతున్నటువంటి 4 మంది కార్మికులు ఆచూకీ బయటపడేటటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్ గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా నలుగురు ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్ లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టొచ్చు, కొంత సమయం పడుతుంది. సేమ్ టైం ఎక్కడైతే ఆ యొక్క ఆ నలుగురి ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్ గా అక్కడ మాన్యువల్ గా మనిషి ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం కూడా జరిగింది. సరే, చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆలస్యమైంది అన్నట్టుగా, ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టుగా. అక్కడ లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే